పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై దాఖలైన పిటిషన్లపై నేడు నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరగనుంది. కొండా సురేఖపై హీరో నాగార్జున, కేటీఆర్ వేసిన పిటిషన్లను విచారించనుంది కోర్టు. కేటీఆర్ పిటిషన్లో సాక్షుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది కోర్టు. ఇదిలా ఉంటే మరోవైపు పరువు నష్టం దావా కేసులో కౌంటర్ దాఖలు చేయనున్నారు మంత్రి కొండా సురేఖ. పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై దాఖలైన పిటిషన్లపై నేడు నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, నాగచైతన్య సమంత ఇద్దరి విషయంలో మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఇటు నాగార్జునను ఇబ్బంది పెట్టడంతో పాటు మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ వీళ్ళిద్దరిపైన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు మంత్రి కొండా సురేఖ చేసింది. దీనిపై పలుమార్లు నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఇవాళ నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఏదైతే కౌంటర్ కూడా మంత్రి కొండా సురేఖ ఇవ్వనున్నారు. ఎందుకంటే హీరో నాగార్జునకు సంబంధించి ఇప్పటికే వాళ్ళ సాక్షుల స్టేట్మెంట్లు, నాగార్జున స్టేట్మెంట్లు పూర్తయ్యాయి. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖకు ఇవాళ కౌంటర్ ఇవ్వాలంటూ కూడా ఇవాళ కౌంటర్ ఇస్తానని కూడా ఇప్పటికీ కొండా సురేఖ న్యాయవాది వకాలత్ కూడా దాఖలు చేశాడు. ఇవాళ 12 గంటల సమయాన వకాలత్ కూడా దాఖలు చేయనున్నారు. అయితే ఇప్పటికే ఒకవైపు కేటీఆర్ కూడా దాఖలు చేశారు డెఫమేషన్. ఈ హీరో నాగార్జున ఇటు కేటీఆర్ ఇద్దరు దాఖలు చేసిన క్రిమినల్ డెఫమేషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. అయితే ముఖ్యంగా కేటీఆర్ పిటిషన్ సంబంధించి ఇద్దరు సాక్షుల స్టేట్మెంట్ పెండింగ్ లో ఉంది. ఇప్పటికే కేటీఆర్ తో పాటు దశోత్ సావంత్ ఇద్దరిని కూడా స్టేట్మెంట్ ను నాంపల్లి ప్రత్యేక కోర్టు రికార్డ్ చేసింది. మరో ఇద్దరి స్టేట్మెంట్ ను ఇవాళ రికార్డ్ చేయనుంది. అయితే గత 10 రోజుల క్రితం కూడా ఈ కేటీఆర్ సంబంధించిన కేసు విచారణ విషయంలో ఏదైతే జడ్జి లేకపోవడంతో సెలవులో ఉండడంతో కేసు ఇవాళకి వాయిదా అయింది. ఇవాళ ఇటు కొండా సురేఖ కౌంటర్ దాఖలు చేయడంతో పాటు 2 పిటిషన్లకు సంబంధించి హీరో నాగార్జున వేసినటువంటి డెఫమేషన్ తో పాటు మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పై ఈ 2 పిటిషన్లపై ఇవాళ నాంపల్లి ప్రత్యేక కోర్టు విచారించనుంది. అయితే కొండా సురేఖ కౌంటర్ దాఖలు చేస్తే మాత్రం కౌంటర్ లో ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే ఆమె ఇప్పటికే నిరాధార ఆరోపణలంటూ కూడా కేటీఆర్ ఇటు హీరో నాగార్జున చెప్తున్నారు. పరుగుల వ్యక్తులు సమాజంలో మంచి హోదాలో ఉన్న వ్యక్తులను కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నిటికి సంబంధించి నిరాధార ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు కేటీఆర్ హీరో నాగార్జున కోరుకున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మంత్రి కొండా సురేఖ వేసేవతి కౌంటర్ బట్టే న్యాయస్థానం నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మరి కొండా సురేఖపై ఇచ్చిన క్రిమినల్ చర్యలు తీసుకొని డెఫమేషన్ కి ఆదేశాలు ఇస్తుందా లేదా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆమె ఎటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే నిరాధారమా ఆధారమా వీటన్నిటికి సంబంధించి క్లారిటీ అయితే రానుంది మరికొద్దిసేపట్లో. రైట్, థ్యాంక్ యూ అమర్.